అందరికీ నమస్కారము. భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి అర్థమేంటి, దాని పరమార్థమేంటి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో ఏం చెప్పారు అన్న అర్థాన్ని మనం ప్రతిరోజు ఈ వీడియోస్లో చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు మనం ముందుకు వెళ్దాము. మరికొత్త అర్థం ఏముంది దాంట్లో అని. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము అన్నది ఒకసారి చెప్పుకుందాము. నిన్నటి వీడియోల వరకు మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో అర్జునుడు ఎంతో దుఃఖానికి లోనయ్యాడు. ఆ యుద్ధం చేయనని ఎందుకు చేయనన్నాడు? ఆ పీక్ మూమెంట్లో ఒకవైపు కౌరవ సైన్యము, ఒకవైపు పాండవులు సైన్యము, లక్షలాది మంది యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న మూమెంట్లో ఆయన వాళ్ళ ఇద్దరి మధ్యలో రథాన్ని నిలపమని శ్రీకృష్ణుని వారికి చెప్పి ఆ రథంలోంచి కౌరవుల వైపు ఉన్న భీష్ముడిని, ద్రోణాచార్యుల్ని, వాళ్ళ యొక్క రక్త సంబంధికులు అందరినీ చూసి చాలా దుఃఖానికి లోనయ్యాడు. నేను ఈ యుద్ధం చేయలేను అని ఒక్కసారి ఆయన గాంధీవాన్ని జార విడిచి రథంలో కూలబడ్డాడు. అప్పుడు కృష్ణుడు వారు సాంఖ్యయోగంలో ఆయన యొక్క కర్తవ్యాన్ని ఎలా చేయాలి, మరియు కర్మలని ఏంటి, కర్మయోగం ఏంటి, భగవంతుణ్ణి చేరే మార్గం ఏంటి అన్న దాని గురించి సాంఖ్యయోగం సెకండ్ చాప్టర్లో మంచిగా విశదీకరించారు. ఇది అర్జునుల వారికే కాదండి, ఆ శ్రీకృష్ణుల వారు సమస్త మానవాళికి మన కోసము ఈ గీతని ప్రబోధించారు. ఈ గీతలోని సారాంశాన్ని సమస్త మానవాళి తెలుసుకొని జ్ఞానంతో ప్రవర్తించాలి అన్నదే ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పిన గీతకు పరమార్థము. ఎంతోమంది కష్టతరమైన శ్లోకాలు చదవలేకపోయినా చక్కగా దాంట్లో ఉన్న భావాన్ని ఈ వీడియోస్లో మనం చెప్పుకుంటున్నాము. చక్కగా మీరు వాటిని విని అర్థం చేసుకొని తరించారో అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదు అని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఈరోజు మనం భగవద్గీతలోని 3వ చాప్టర్ అయిన కర్మయోగము అన్న దాని గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ఇంకా ఏం చెప్పారు అన్న విషయాన్ని కూడా మనం దీంట్లో కూలంకషంగా మాట్లాడుకుందాము. సో ఈ భగవద్గీతలోని 3వ అధ్యాయము కర్మయోగంలో మొదటి శ్లోకంలో అంటే 3.1లో ఏం చెప్పబడింది అంటే, అర్జునుడు ఇలా అంటున్నారు శ్రీకృష్ణుల వారితో, ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనది అయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? ఓ కృష్ణ, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనది అయితే ఎందుకు నన్ను ఈ యుద్ధం చేయమంటున్నావు? ఈ ఉపదేశంలో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. ఆయన ఏమంటున్నారు చూడు కృష్ణ, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనది అయితే ఎందుకు నేను యుద్ధం చేయాలి? నేను అయోమయంలో పడిపోయాను. దేనివల్ల అయితే అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో, జ్ఞానం వల్ల లేకపోతే కర్మ వల్ల దేనివల్ల గొప్ప శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము. కృష్ణ, జ్ఞానము అనేది కర్మ కన్నా శ్రేష్టమైనది అయితే యుద్ధం ఎందుకు చేయాలి? నా బుద్ధి కన్ఫ్యూజన్లో పడిపోయిందయ్యా, నాకు ఒక మంచి మార్గాన్ని చెప్పు
ఆ ఒక్క మార్గాన్ని, ఏ మార్గంలో నేను వెళ్ళాలి అన్నది నాకు తెలియజేయి. ఎందుకంటే నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను ఇప్పుడు. దానికి ఒక మార్గాన్ని ఉపదేశించు, నాకున్న ఈ కన్ఫ్యూషన్ని క్లియర్ చేయి అని అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని అడుగుతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఈ విధంగా పలికాడనమాట. ఓ పాపరహితుడా, జ్ఞానోదయము ఉన్న 2 మార్గములు ఇంతకు పూర్వమే నేను చెప్పాను నీకు. జ్ఞానోదయం ఎలా కలగతుంది అన్నది మనం సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుల వారు చెప్పారు. అదే చెప్తున్నారు. చూడు అర్జున, నేను జ్ఞానోదయము ఉన్న 2 మార్గాలను నీకు చెప్పాను. ధ్యాన నిష్టయందు ఆసక్తి కలవారు, ఎవరికైతే దాని మీద కనుక ఆసక్తి ఉందనుకోండి, జ్ఞాన మార్గము. మరియు పనుల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కర్మ మార్గము ఆచరించాలి. ఆయన ఏమన్నాడు? చూడు అర్జున, 2 మార్గాలు నీకు చెప్పాను. ధ్యాన నిష్టయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గం ఉంది. కర్మయందు మరియు పనుల పట్ల, కర్మ అంటే ఏంటి? మనం చేసే పనులు, ఆ పనుల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి కర్మ మార్గము ఉంది. చెప్తున్నారు కదా, 2 మార్గాలు ఉన్నాయి. ధ్యానమందు ఆసక్తి ఉన్న వాళ్ళకి జ్ఞాన మార్గం ఉంది, పనుల యందు ఆసక్తి ఉన్న వాళ్ళకి కర్మ మార్గం ఉంది. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనుష్యుడు కర్మల్ని ఆచరించకుండా ఉండి కర్మ బంధముల నుండి విముక్తి పొందజాలడు. అలాగే కేవలం బాహ్య సన్యాసం ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు. అబ్బా, ఎంత బాగా చెప్పారండి. మనుషుడు ఏ పని చేయకుండా, కర్మ బంధములు అంటే ఏంటి? మనం చేయాల్సిన పనులు మనం చేయకుండా, కృష్ణ పరంధామ నాకు ముక్తిని కలిగించు, నన్ను ఈ బంధాల నుండి విముక్తి చేయి అంటే అది ఎప్పటికీ జరగదు. అదే శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. నువ్వు ఈ భూలోకంలోకి వచ్చావు, నీదేంటి, నువ్వు చేయాల్సిన పనులేంటి, అది నువ్వు చెయ్యాలి. అదే చెప్తున్నారు. మనుష్యుడు కర్మలను ఆచరించకుండా, కర్మ అంటే ఏంటి? పనులు. నువ్వు ఏం పని చేయకుండా కర్మ బంధాల నుండి విముక్తి పొందలేవు. నువ్వు ఖాళీగా ఉండి, కృష్ణ నాకు ఈ కర్మ బంధాల నుండి విముక్తి చేయంటే అది ఎప్పటికీ జరగదు. నీ పనేంటో, నీ కర్మ ఏంటో నువ్వు చెయ్యాలి ప్రాపర్గా. అప్పుడే కర్మ బంధాల నుండి విముక్తి అనేది జరుగుతుంది. అలాగే ఇంకేం చెప్తున్నారు? మనం ధ్యానం చేస్తున్నాం కదా, సన్యాసం తీసుకుంటే మనం జ్ఞానసిద్ధి పొందుతాము అనుకుంటే అది చాలా తప్పు. కేవలం బయట కాషాయ వస్త్రాలు ధరించి, బాహ్యములో కాషాయ వస్త్రాలు ధరించి కేవలం సన్యాసి అన్న పేరు పెట్టుకుంటే సరిపోదు. అలాంటి వాళ్ళు జ్ఞానసిద్ధి పొందలేరు. నువ్వు ఓన్లీ బయటనే నీ చూపించే విధానం ఒక్కటే మారితే అలాంటి వాళ్ళకు కూడా జ్ఞానసిద్ధి పొందదు. అది చెప్తున్నారు. నువ్వు జ్ఞానాన్ని ఎలా నువ్వు పొందుతావు అన్న విషయాన్ని చెప్తున్నారు. ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరేపితమైన కర్మలను చేయాల్సి ఉంటుంది. చూడండి, ప్రతి ప్రాణి ఏది కూడా కర్మల్ని చేయకుండా ఉండలేరు. అంటే ఏంటి? మనం
మనమైనా జంతువులైనా కర్మల్ని, ఇప్పుడు సింహం ఉందనుకోండి, సింహం చేయాల్సిన పని ఏంది? అది వేటాడుతుంది, జంతువుల్ని చంపేస్తుంది, తింటుంది. అది దాని కర్మ. అది చేయకుండా అది ఉండలేదు. మనుషులు మనం ఏం చేయాలి? మనం మన పనుల్ని చేయాలి, మన కుటుంబాల్ని సంరక్షించుకోవాలి. ఇది మన కర్మ. మనం ధర్మంగా నడుచుకోవాలి. ఇది మనం చేసే కర్మ మనుషులుగా. సో ఇవి చేయకుండా మనం ఉండలేము. మన పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేస్తూ వెళ్ళిపోవాలి. ఆ ప్రకృతిలోంచి నేచర్ మనకి ఏదైతే స్వభావాలు ఇస్తుందో అవి మనం చేసుకుంటూ వెళ్తాము. అదే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? బాహ్యమైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచిన, బాహ్యంగా ఉన్న ఇంద్రియాలను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియాల పైనే చింతన చేస్తూ ఉండేవారు. పైకేమో మంచిగా కాషాయం కట్టుకొని మనసులో ఎప్పుడు ఒక చెడ్డ ఆలోచనల గురించే చింతన చేస్తూ, లేదా ఏమంటారు, ఆ ఇంద్రియాలకు సంబంధించిన వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటే తమని తాము మోసం చేసుకునేవారు. అలాంటి వారిని కపటులు అంటారు. బయటికి మాత్రం గొప్పగా ఋషులు, మహర్షులు లేదా సన్యాసులు అని పేరు పెట్టుకొని లోపల వేరే దాని గురించి ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళు లోపల అలాంటి భావాలతో ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు కపటులు అవుతారు. వాళ్ళు నిజమైన సన్యాసులు కాలేరు. కానీ అర్జున తమ జ్ఞానేంద్రియాలను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠుడు. చూడర్జున, ఇక్కడ నువ్వు ఒకటి అర్థం చేసుకో. సన్యాసులుగా బయట వేషం వేసుకొని లోపల చెడ్డ భావాలతో ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ఆలోచించే వాళ్ళు కపట వేషధారులు. వాళ్ళు జ్ఞానులు కాదు. ఇంకా జ్ఞానేంద్రియాలను మనస్సుతో అదుపు చేసి మనకి ఉన్న ఫీలింగ్స్ కానీ, మనకు అట్రాక్షన్స్ కానీ వాటిని మనసులో అదుపు చేసేసి కర్మేంద్రియాలతో మమకారాలకి అతీతంగా పనిచేసే కర్మయోగులు ఎంతో శ్రేష్ఠులు అని ఇంకా చెప్తున్నారు. మమకారాలకు అతీతంగా ఉండి వాళ్ళ కర్మల్ని, ఎందుకు ఈయన మమకారాలతో పోతున్నాడు. ఇప్పుడు యుద్ధం మధ్యలోకి వచ్చి నేను యుద్ధం చెయ్యను, రక్తాన్ని చిందించను, వాళ్ళు నా రక్త సంబంధికులు, నా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు, మేనమామలు, గురువులు, వీళ్ళంతా ఉన్నారు, యుద్ధం చెయ్యను అన్న మమకారంలో పడిపోయి ఉన్నాడు. అందుకే చెప్తున్నారు, కర్మేంద్రియాలతో మమకారాలకు అతీతంగా పని చేసేవారే కర్మయోగులు. అక్కడ ఎవరున్నా సరే మన కర్తవ్యం ఏంటి, మన కర్మ ఏంటి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? యుద్ధానికి, ధర్మాన్ని రక్షించటానికి వచ్చాం. ఆ ధర్మ రక్షణలో ఎవరున్నా, అధర్మం ఎవరు చేసినా వాళ్ళని సమూలంగా నిర్మూలించటానికే ఈ యుద్ధం జరుగుతుంది. అలా మమకారాలకు అతీతంగా ఉండి వాళ్ళ కర్మలను నిర్వర్తించిన వారే నిజమైన కర్మయోగులు అని శ్రీకృష్ణ వారు చెప్తున్నారు. కాబట్టి అర్జున, నీవు వేదములకు అనుగుణంగా, అర్జున ఆయన ఎలా చెప్తాడు? ఒక మంచి చిరుమందహాసంతో, అవతల మనిషి చాలా దుఃఖంలో ఉన్నారు. సో మనం శ్రీకృష్ణ వారు ఎలా చెప్తారు? ఒక మంచి
స్మైల్తో నేర్చుకోవయ్యా, అర్థం చేసుకో అని చెప్తుంటారు. అలా చెప్తున్నారు. కాబట్టి అర్జున, నీవు వేదాలకి అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అర్జున, ఈ మమకారాలకి అతీతంగా ఉండాలి. క్షత్రియుడిగా నీ కర్మం ఏంటి, నీ కర్తవ్యం ఏంటి? ధర్మాన్ని రక్షించాలి. వేదాలకు అనుగుణంగా నువ్వు నీ కర్మల్ని నిర్వర్తించాలి అర్జున. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వల్ల శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. పనులను ఒక యజ్ఞంలాగా భగవంతునికి అర్పితం చేయాలి. లేదా ఆ పనులు మనలను ఈ జగత్తుతో కర్మబంధాలతో కట్టివేస్తుంది. చూడర్జున, మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. పనులను ఒక యజ్ఞంలాగా ఆ భగవంతునికి అర్పించేసేయాలి. మనం రోజు చేసే పనులు ప్రాపర్గా చెయ్యాలి. అది మీ డెడికేషన్కి నిర్వచనం. మీరు చేసే పనులన్నీ భగవంతునికి అర్పించేసేయాలి. ఇదిగో నేను ఎగ్జాంపుల్ డైలీ వీడియోలు చేయాలి, అది చేయకుండా ఉండొద్దు. అది నా పని అని నేను స్వీకరించినప్పుడు నేను రోజు చేయాలి. చేసిన పనిని భగవంతునికి అర్పించేసేయాలి. కృష్ణ పరమాత్మ, నీ దయతోనే నేను ఇది చేయగలుగుతున్నాను. ఇదిగో ఇది చేశాను, ఇదంతా నీకే అర్పిస్తున్నాను అని మనం భగవంతునికి అర్పించేసేయాలి. లేదా ఆ పనులు మనల్ని ఈ జగత్తుతో ఉన్న కర్మబంధాలతో కట్టివేస్తుంది. దానికి ఉన్న కర్మబంధాలతో మనం అటాచ్ అయిపోతాం. కాబట్టి ఓ కుంతీపుత్రుడా, నీవు నిర్దేశింపబడిన విధులను, వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా అర్జున, నువ్వు ఏదైతే చేయాలో ఆ యుద్ధం చెయ్యాలి అర్జున. ఆ యుద్ధాన్ని దేవునికి అర్పించేసి దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ కోసం ఆసక్తి పడకు. ఆ ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం చేయి. ఇది అంతా ఈశ్వరుని ఇచ్చ. ఈశ్వరుని ప్రకారం నేను ఇదంతా చేస్తున్నాను అని ఆయనకి అర్పించేసి నీ పనులు నువ్వు చెయ్యాలి అర్జున. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించి ఆ పనిని భగవంతునికి అర్పించు. దాని నుండి వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచించకు అని చెప్తున్నారు అర్జునుల వారికి. ఇంకా ఏమని చెప్తున్నారు? ఓ అర్జున, వినవయ్యా. సృష్టి ప్రారంభంలో మనమందరం సృష్టిలో ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటు సృష్టించి, మనల్ని ఎవరు సృష్టించారు? బ్రహ్మదేవుడు. ఈ మానవ జాతిని సృష్టించేటప్పుడు వాటి విధులతో పాటు సృష్టించి ఇలా చెప్పారట, ఈ యజ్ఞములు ఆచరించుట ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి. ఎంత గొప్ప మాట అండి! బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు, ఆయన మనల్ని చేయటంతో పాటు మనల్ని బొమ్మలుగా తయారు చేయటంతో పాటు వాటి విధులను కూడా సృష్టించి చెప్పాడట అప్పుడే. ఈ యజ్ఞములు అంటే పనులు చేయటం ద్వారా వర్ధిల్లండి.
మీ మీ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పనులను చేయటం ద్వారా మీరు విరాజిల్లండి, వర్ధిల్లండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో వాటన్నిటిని అవే మీకు ప్రసాదిస్తాయి. మీ పనులు మీరు చెయ్యండి, మీకు రావాల్సింది మీకు వస్తుంది అని బ్రహ్మదేవుడు ఆ రోజే చెప్పారట. అది శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి చెప్తున్నారు. ఇంకా మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల మనుష్యుల పరస్పర సహకారం వల్ల అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది. మన కర్మలను, మన పనులను, మన యజ్ఞాలను మనం చేయటం వల్ల, పరస్పరము సహకారం వల్ల, అంటే మనకు దేవతల సహకారం కూడా లభిస్తుంది. మన కర్తవ్యాన్ని, మన యజ్ఞాలను మనం సంపూర్ణంగా నిర్వహించినప్పుడు. యజ్ఞములు చేయటం వల్ల తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా, మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని తిరిగి మనం నివేదించబడకుండా తామే అనుభవించే వాళ్ళు నిజానికి దొంగలే. ఏం చెప్తున్నారు చూడర్జున, మనం ఏవైతే యజ్ఞములు చేస్తామో దానివల్ల దేవతలు తృప్తి చెందుతారో వాళ్ళు మనకు అన్నీ ప్రసాదిస్తారు. అంటే ఏంటి ఇక్కడ యజ్ఞాలంటే? నాట్ ఓన్లీ యజ్ఞాలు, మనం నిర్వహించాల్సిన పనులు అవి చేయటం ద్వారా దేవతలు తృప్తి చెందుతారు. తృప్తి చెంది మనకు కావాల్సిన వాటిని మనకి ఇస్తారు. ఆ ఇచ్చిన దానిని నువ్వు మరలా నివేదించకుండా, నువ్వే అదంతా నాకే అని నువ్వే అనుభవించావనుకో, వాళ్ళు దొంగలతో సమానమే. ఎప్పుడు మనం ఇవ్వాలి, మనకున్న దాంట్లో, మనకి వచ్చిన దాంట్లో, లేదా మనకు ప్రసాదించిన దాన్ని మనలా మనం నివేదించాలి అని చెప్తున్నారు అర్జునుల వారికి. యజ్ఞములో మనం యజ్ఞం చేసేటప్పుడు ముందుగా నివేదించగా మిగిలిన ఆహారంనే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. తమ భోగానికి అన్నం వండుకునేవారు పాపములతో భుజింతురు. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే అర్జునుల వారికి, యజ్ఞములో మనం ముందుగా నివేదన చేస్తాం. యజ్ఞంలో ఆ నివేదించగా మిగిలిన ఆహారాన్నే భుజించే, అంత నివేదన చేసిన తర్వాత ఆ మిగిలిన ఆహారాన్నే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపాల నుండి విముక్తి చెందుతారు. అలా కాకుండా మన భోగాల కోసమే, అంటే మనం తినటం కోసమే, మన కోసమే, నా కోసమే అని అన్నం వండుకునేవారు వాళ్ళు పాపాలనే భుజిస్తారు. అంటే మనం ఎప్పుడు ఏం చేయాలి? నివేదించాలి, అంటే ఇవ్వాలి అని చెప్తున్నారు అర్జునుల వారికి. సమస్త జీవులు ఇంకా ఏం చెప్తున్నారు? సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి. ఇంకా సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి. మరియు వర్షముల వల్ల ఆహారం ఉత్పన్నమవుతుంది. ఏ జీవి బ్రతకాలన్నా మనకి ఆహారం కావాలి. అన్ని జీవులు ఆహారం మీదే ఆధారపడి ఉంటాయి. సో వర్షముల వల్ల ఇప్పుడు జీవులన్నిటికీ ఆహారం కావాలి అంటున్నాం. ఆహారం కావాలంటే ఏం చేయాలి? మనకి ఆహారం, బియ్యం అనగానే బియ్యం వస్తాయా? కాదు కదా. ఆ బియ్యం ఎలా వస్తాయి?
వర్షాలు పడాలి, భూమి సారవంతం అవ్వాలి. అప్పుడు కదా మనం పంటలు, ఇత్తనాలు వేస్తాము, పైరు పంటలు పండుతాయి. అప్పుడు కదా మనం వరి పంట నుండి ఆహారం తీసుకుంటాము, లేదా ఏ పంటల నుండైనా. సో వర్షాల వల్ల ఆహారం వస్తుంది. యజ్ఞాలు చేయటం వల్ల వానలు కురుస్తాయి. ఇంతకు ముందు కాలంలో ఏం జరిగేవి? వర్షాలు రావాలంటే యజ్ఞాలు చేసేవాళ్ళు. చేసినప్పుడు వర్షాలు కురిసేవి. మరియు నిర్దేశించిన కర్తవ్యములు ఆచరించుట వల్ల యజ్ఞము జనిస్తుంది. మనకి చేయాల్సిన పనులు చేయటం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? మానవుల కర్మలు వేదాల్లో చెప్పబడినవి, మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. వేదాల్లో చెప్పబడినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతుని నుండే చెప్పబడినాయి. కాబట్టి సర్వవ్యాప్తమైన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యాలలో స్థితుడై ఉన్నాడు. చూడర్జున, నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎలా అయితే ఆహారం మీద జీవులన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆ ఆహారం ఎలా వస్తుంది? వర్షం వల్ల వస్తుంది. వర్షాలు ఎలా కురిపించగలుగుతున్నాము? యజ్ఞాలు చేయటం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. సో ఇట్లా నిర్దేశించబడిన వాటిని ఏవైతే మనం చేస్తున్నావో అవి చేయటం అనేదే మన కర్తవ్యము. వేదాలలో ఏం చెప్పబడింది, అలాంటివన్నీ ఎలా చెప్పారు, ఏం చెప్పారు అన్నవి ఎక్కడి నుండి వచ్చాయి? వేదాలలో చెప్పినవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే అది భగవంతుని ద్వారానే చెప్పబడినవి. కాబట్టి సర్వవ్యాప్తమైన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యాల్లో స్థితుడై ఉంటాడు. అంటే భగవంతుడే సర్వం వ్యాపించినవాడు, ఈ అన్ని కార్యాలలో ఉంటాడు. ఆయనే మన చేత ఇవన్నీ చేయించబడతాడు అని చెప్తున్నారు. సో ఇది ఏం చెప్తున్నారు? ఏది చేసినా అది అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు ఉన్నాడు. అంతటా వ్యాపించి ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముని లీలలే. మనం ఏం చేసినా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టలేదు అంటారు కదా. అంటే మనం చేసే ప్రతి పని మన కర్మలని ఆచరించి మనం చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. వేదాలలో ఏం చెప్పారు, మనం పాటించాల్సినవి ఏంటి అన్నవి అవి కూడా సర్వం వ్యాప్తి చెందిన భగవంతునిచో చెప్పబడినవి. సో మనము మన కర్తవ్యాన్ని నిర్వహించడం కన్నా గొప్ప ఏది లేదు. అలా నిర్దేశించి మన కర్మల్ని ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళే అదృష్టవంతులు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం కర్మయోగము భగవద్గీతలోని 3వ చాప్టర్ అయిన కర్మయోగంలోంచి 3.15 వరకు దాని అర్థాన్ని మనం తెలుసుకున్నాము. సో మిగతాది రేపటి వీడియోలో ఇంకా ఏం చెప్పబడింది అన్నది రేపటి వీడియోలో మాట్లాడుకుందాము. ఆ భగవాన్ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరి కోసం ఉపదేశించిన ఈ భగవద్గీతలోని అర్థం పరమార్థం మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఆయన ఏం చెప్తున్నారు, ఎవరికి, మన అందరికీ, సమస్త మానవాళికి దిశానిర్దేశాన్ని ఎలా ఇస్తున్నారు, ఇది ఎన్నో మన కోసం
ఎన్నో యుగాలకి ముందు సమస్త మానవాళి చదవండి, అర్థం చేసుకోండి, నడుచుకోండి అని చెప్తున్నారు. సో ఇదంతా చదివి అర్థం చేసుకున్నామా మన జీవితం ధన్యమవుతుంది. సో మీరంతా కూడా చాలా ప్లెయిన్గా ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోండి. అదే కదా మన జీవితానికి అర్థం, పరమార్థం. ఉంటాను. నమస్కారం.